ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో మన దేవుని యొద్ద ఉన్న శక్తి ఎంత గొప్పదంటే మీ ప్రతి అవసరతను ఆయన తీర్చివేస్తానంటున్నాడు. ప్రభువా, నీలో ఉన్నవి నాకు కావాలి అని నువ్వు కోరుకున్నట్లయితే నీ దేవునిలో ఏముంది దైవజనమా? క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంలో మన ప్రతి ఒక్క అవసరత తీర్చబడుతుంది. ప్రభువులో అంత ఘనమైనటువంటి స్థితి నువ్వు పొందుకోవటానికి ఆ యొక్క అర్హతను నువ్వు కలిగి ఉన్నావు. దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క అవసరత అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ మహిమ ద్వారా నీ ప్రతి అవసరత కూడా తీర్చబడుతుందని ప్రభువైన దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అలానే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే ఆయన యొద్ద మనందరికీ కూడా చాలినటువంటి కృప ఉన్నది. నా కృప నీకు చాలును అని ప్రభువైన దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రభువైన దేవుని యొద్ద ఏముంది మనందరం పొందుకోవటానికంటే నా కృప నీకు చాలును అంటున్నాడు. దేవుని యొద్ద కృప ఉందండి, ఆ కృప నీకు చాలును అని యేసయ్య చెప్తున్నాడు. ఇంకా నా మహిమైశ్వర్యంలో మీ అవస్థలు ఉంటాయి, మీకు నేను తీరుస్తాను అని ప్రభువైన దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన కృప మనకు తోడుగా ఉండగా మనం ఎందుకు దిగులు పడాలి? ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు నా కృప నీకు చాలు అన్న ప్రభువే నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. అలానే యూదా ఒకే అధ్యాయం ఉంటుంది, 24వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అనేకమైనటువంటి శోధనల చేత మనం కొట్టబడకుండా, మనము మరుగైపోకుండా మన దేవుడు మన చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఈ నూతన సంవత్సరంలో. అవును దైవజనమా, అనేకమైన శోధనలు బారిన నువ్వు పడినప్పటికీ కూడా ఆ శోధనల చేత నువ్వు కొట్టబడకుండా, నువ్వు జలముల్లో నడిచిన, అగ్నిలో నడిచిన, ప్రళయ జలములు నీ మీద పొంగి పొరలకుండా, అగ్ని జ్వాలలు నిన్ను కాల్చకుండా ప్రభు తన కుడి చేతితో నిన్ను పట్టుకుంటానంటున్నాడు. అనేక శోధనలు రావచ్చు, కానీ వాటన్నిటిలో కూడా ప్రభు నీకు సహాయకుడుగా ఉండి నీ కుడి చేతిని పట్టుకుని ఆయన నడిపించేటువంటి పరిశుద్ధమైన వాగ్దానము, ఆయన మాట నీకు తోడుగా ఉండగా నువ్వెందుకు ఏ విషయంలో కూడా చింతను, విచారమును అధికం చేసుకోవాల్సిన అవసరం లేదు నీకు దేవుని బిడ్డ. మొదటి